వెల్కమ్ టు టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్బీఐ భూముల వ్యవహారంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ప్రభుత్వ భూ విధానాలపై రేవంత్ నిలదీసిన హరీష్ రావు ప్రజా సంస్థలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్న హరీష్. భూముల విక్రయాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్. సాయికృష్ణ కేసులో పెద్ద కుట్ర ఉందన్న అంబటి రాంబాబు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. పలువురు అధికారుల పాత్రపై విచారణ అవసరమన్న అంబటి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చేసిన విజ్ఞప్తి. ప్రత్యర్థులకు రాజకీయంగా సినిమా చూపిస్తానన్న కేటీఆర్. టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా. కార్యకర్తలపై కేసులను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న కేటీఆర్. తెలంగాణలో టీఆర్ఎస్ మరింత బలపడుతుందన్న వ్యాఖ్యలు. విజయ్ జన్మదినాన సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. దివ్యాంగ చిన్నారులకు అల్పాహారం, మిఠాయిల పంపిణీ. సామాజిక సేవతో పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. కేటీఆర్ హరీష్ రావు విమర్శలకు ఎంపీ చామల కౌంటర్. రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేక విమర్శలన్న చామల. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కు సూచన. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్న వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వ భూ విధానాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్బీఐకి కేటాయించిన ప్రభుత్వ భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎస్బీఐపై చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం మాట్లాడడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రజా సంస్థలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ భూముల విక్రయాలపై స్పష్టత ఇవ్వకుండా విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సంస్థలపై ఇలాంటి వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం. ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది. పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీన్ని స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే, ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ బ్యాంకులో పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమైనాయి పైసలు. ఎనుముల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు. ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇలా రేవంత్ రెడ్డి తీరున్నది. కేసులో పలు అనుమానాస్పద అంశాలు ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన విధానం, తదనంతర పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో కేవలం ఒకరు కాదు, పలువురు అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఘటనపై పూర్తి నిజాలు బయటకు రావాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. కేసులో ఉన్న అన్ని కోణాలను వెలికి తీయాలని అంబటి రాంబాబు అన్నారు. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు. అక్కడ టాస్క్ ఫోర్స్ వెళ్ళి
అతను తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకోకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కమిషనర్ గారి ప్రమేయంతోనే నాగరాజు సాయికృష్ణని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమైనా ఉన్నదా? లేక ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చారా? ఎన్బిడబ్ల్యూ కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వారి కుటుంబ సభ్యులు చెప్పినంత వరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వచ్చే 5 ఏళ్లలో ప్రత్యర్థి నాయకులకు రాజకీయంగా గట్టి సమాధానమిస్తామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసులు, వేధింపుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడిన వారందరినీ ప్రజల ముందుంచుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలు నిజ నిజాలను గుర్తిస్తారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలంగా ముందుకు సాగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కరిని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు. అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల విమర్శలకు భువనగిరి ఎంపీ చావలి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం విద్యా, వైద్యం, మెట్రో, ఫేజ్ 2, హైడ్రా వంటి కీలక కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాటిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను అంగీకరించాలని చామల సూచించారు. వైద్యం, రైతులకు మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు ఇద్దరు బావబామరులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటాడు, రేవంత్ రెడ్డి గారి సినిమా, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు? మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసిరు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిర్రు. మీరేమనుకుంటారు? మేము ఏమంటారు, వెనుకట ఏదో షోలే సినిమా లెక్క మేము చాలా రోజులు నడిపినాం అనుకుంటారు. నువ్వు షోలే సినిమా నడపలే, హౌలాగాన్ సినిమా నడిపినావు. నడిపి మొత్తం ఏం చేసిర్రు? రాష్ట్రాన్ని దోసుకొని దాచుకుర్రు మీరు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి విద్యను అందియకుండా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేసి తల్లిదండ్రులను ఏ స్థాయికి మీరు అప్పుల దిశగా ముందుకు దోషిదో తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క స్టూడెంట్కి ఒక టీచర్ ఉండే విధంగా మీరు విద్యను తీసుకొచ్చి వదిలేసిపోయినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో కూడా ఈరోజు రైతులకు వాస్తవాలు తెలియజేసి అత్యధిక దిగుబడి జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొనకపోతే కిషన్ రెడ్డి గారిని అందరినీ కూడా వేరే రాష్ట్రాలకు 80% ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు తక్కువ కొంటున్నారని ప్రశ్నించి రైతులకు మంచి జరగాలని క్రాప్ డైవర్షన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటే కూడా మీరు కాళ్ళల్లో కర్రలేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇట్లనే ఉండాలి, రైతులు ఎప్పుడు బాధపడాలి, రైతులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టుకోవాలన్న ఆలోచనే తప్ప ఇంకే ఆలోచన లేనట్టుగా కనపడుతుంది మీకు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఎందుకున్నారు ఢిల్లీలో?
ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 విషయంలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగా మెట్రోతో సంప్రదింపులు చేసి మెట్రోకి ఎగ్జిట్ ఇచ్చి మనం ఫేజ్ 2 చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే అటు పోతే చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ ఏ స్థాయిలో మెట్రో విస్తరణ జరిగిందో తెలుసు. మీరు కన్స్ట్రక్టివ్గా మాట్లాడే ప్రయత్నం చేయకుండా కేవలం రాజకీయాలే చేయాలనుకోకండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఊకే మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పియండి, కలిసిపోదామంటారు. అది ఎంత మంచి సంస్కృతి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం మీరే అపాయింట్మెంట్ ఇప్పియండి, కూర్చొని మాట్లాడదాం. అక్కడ అన్ని మంత్రిత్వ శాఖలతో మాట్లాడదాం, RRR గురించి మాట్లాడదాం, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితోటైనా, రైల్వే మినిస్టర్ గారితోటైనా అందరితోటి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడదాం. నేను ఇక్కడనే ఢిల్లీలోనే ఉంటా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎంత మంచి చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఈరోజు సపోర్ట్ అవసరము. ఇవి మాట్లాడకుండా మీరు 10 ఏళ్ళ అధికారంలో ఏమాత్రం మీకు చిత్తశుద్ధి లేదా? ప్రజల అవసరాల మీద, ప్రజల కోసం ఏం చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదా మీకు? దయచేసి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి చెప్తున్నా, మీరు మళ్ళీ మీ బ్లాక్ బస్టర్ మూవీని రిలీజ్ చేయాలన్నా, ఈ రాష్ట్రంలో రీమేక్ చేయాలన్నా, లేకపోతే పార్ట్ 2 తీయాలన్నా మీకు కొద్దిగా ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజా జీవితాలు సినిమాలు కావు, ప్రజా జీవితాలు వాస్తవాలు. గతంలో మీరు ఎప్పుడు సినిమాలే చూసుకుంటూ సినిమా స్టార్లతోటి తిరిగితే మీకు సినిమానే అనిపిస్తుంది ప్రపంచం. అందుకే ఏ సభలో చూసినా మీరు సినిమా ఫ్లాపు, ఇంటర్వెల్ దాకైంది, ఈ ఇంటర్వెల్ తర్వాత చూపిస్తాం, ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది, నీకు ఇంకేమేమి గుర్తుకొస్తున్నాయో మాకేం తెలుసు. కాబట్టి కేటీఆర్ గారు, మీరు ఒక బాధ్యత గల ఎక్స్ మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, రానున్న రోజులలో ఏదో నాయకుని కావాలని తాతాలాడుతున్నావు. జర మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల గురించి అర్థం చేసుకొని మాట్లాడు. హైడ్రా ఏం చేస్తుంది అని ప్రజల్ని రెచ్చగొట్టి మేము వచ్చినాక మళ్ళీ మీకు నాలాల మీద ఇల్లులు కట్టడానికి పర్మిషన్లు ఇస్తాం, ఇష్టానుసారంగా మీరు ఏమైనా కట్టుకోవచ్చు అని చెప్పి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. హైడ్రా వల్ల ఎంతమందికి లాభం జరిగిందో వాళ్ళు కూడా చూస్తున్నారు. హైడ్రా అనేది ఎవరి జీవితాలు ఆగం చేయనికే కాదు, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చెందే విధంగా మీ 10 ఏళ్ల హయాంలో హైదరాబాద్ని ఏ విధంగా ప్రతి వానాకాలం ముంపుకు గురి చేసిర్రో, అంతకుముందున్న పాలకులైనా ఎవరైనా కానీ హైదరాబాద్ని గుర్తించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఎట్టి పరిస్థితిలో ఆయన హయాంలో ముందుకు తీసుకోవాలని చూస్తున్నారు. నిన్నెక్కడో రాజేంద్ర నగర్ ఎటో సైడ్ పోయి బూత్ లెవెల్ కార్యకర్తల మీటింగ్ పెట్టి SIR గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాట్లాడాలి. ఇలా బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఓట్ చోరీ, సీట్ చోరీ చేస్తుందో దాని గురించి మాట్లాడకుండా మీరు ఎట్టాగో బీజేపీకి బీటీమే అని చెప్పి ఉన్న రాష్ట్రంలో ఉన్న మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిందలేయడం ప్రజలు గమనించాలి. ఈ కేటీఆర్, హరీష్ రావు రోడ్ల మీద తిరిగి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు మీరు వినండి, ఎక్కడైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో లేదో మీకు తెలుస్తుంది. స్విట్జర్లాండ్ లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కీలక శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇజ్రాయిల్ ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయెల్ ఉన్నవారు ఆందోళనకు మరోసారి ప్రపంచానికి గుర్తు చేశారు. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ శాంతి పరిరక్షణకు ఇరాన్ అణు సామర్థ్యం ముప్పుగా మారవచ్చని పేర్కొన్నారు. శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో నేతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Sometimes we don't, but we respect each other's sovereignty and leadership and commitment to our people. No matter what happens in the talks, with an agreement, without an agreement, I pledge to you that Iran, as long as I'm Prime Minister, will never have a nuclear weapon. Never. As long as I am the Prime Minister of Israel, I will not let that happen. We destroyed over 90% of the 150,000 rockets and missiles that Hezbollah amassed against us. We established a security zone in Gaza. We established a security zone in Syria. We established a security zone in Lebanon, and we shall keep it as long as is necessary to protect our people. We changed Israel's security doctrine. We initiate, we attack, we surprise, and we attack
those enemies that seek our destruction, that seek to kill us, we attack them before they have a chance to do so. If you know Hebrew, Akam leorgecha, Ashkem leorgo. Kill them first. తమిళనాడు రాజకీయ నాయకుడు టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మయిలాడుతురై జిల్లాలో టీవీకే నాయకులు కార్యకర్తలు ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాఠశాల ఆశ్రమంలోని దివ్యాంగ చిన్నారులకు అల్పాహారం, మిఠాయిలు పంపిణీ చేశారు. విజయ్ జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే విజయ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. చిన్నారులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులు విజయ్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి శాల్వా కప్పి సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు సామాజిక సాంస్కృతిక అంశాలతో పాటు సమకాలీన విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవి సేవా కార్యక్రమాలు, సామాజిక సేవలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రామచంద్రరావు, చిరంజీవి మధ్య జరిగిన ఈ సమావేశం మర్యాదపూర్వక భేటీగానే నిర్వహించినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇతర కాంపోనెంట్స్ అవి మనం చూస్తే కదా మన పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధు తర్వాత మన మీద మిగా చేశారు. ఒక్క మిదే కూడా కింద పడలేదు. మనం ఇమీడియట్ గా డిటెక్ట్ చేసి S-400 ఖమ్మం జిల్లాలో ఈ నెల 30న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పరిశీలించారు. చింతకాని మండలంలో బహిరంగ సభ నిర్వహణకు అనువైన ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో కలిసి సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అవసరమైన సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రమోద్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసు విచారణ నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల న్యాయవాదులు పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
సంధ్యా థియేటర్ తరపు న్యాయవాది బాలచందర్ మీడియాతో మాట్లాడుతూ కోర్టులో జరిగిన న్యాయపరమైన వాదనల వివరాలను వెల్లడించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, బాధ్యతలపై కోర్టులో చర్చ జరిగినట్లు తెలిపారు. కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. All together 23 members should appear before honorable court. It's a personal issue. I'm least bothered about it. I'm not the counsel. I'm counsel for the Sandhya Theatre management. You better ask his counsel so that you'll get an accurate answer. మెట్రో విస్తరణ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మెట్రో విస్తరణతో నగర అభివృద్ధికి ఊతం లభిస్తోందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అడుగుతావు ఒకవేళ మీ లేఖ ద్వారా ఏదైతే 6 గ్యారెంటీలకి అంశం గురించి మాట్లాడవలసి వస్తే ముందు మీ మోదీ గారిని అడగండి. నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వస్తాం, స్విస్ బ్యాంకుల నుంచి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల పైచీలు వేస్తామని. ఏమైంది ఆ నల్లధనం? కాల్ ధన్. జన్ ధన్ ఖాతా తెరవండి, ధనాధన్ మీ ఖాతాలో 15 లక్షలు పడతాయి అన్నారు. ఇప్పటివరకు ఏ పేదోడి ఖాతాలో 15 పైసలు కూడా పడలేనటువంటి సందర్భం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడిచ్చి రోడ్డు 12 ఏళ్ళు 24 కోట్లు. అంటే ఈరోజు మేము గ్యారెంటీలు ఇచ్చినాం, వాటిని అమలు చేస్తున్నాం. ఒకవేళ మీకు అంతగా మా రాహుల్ గాంధీ గారిని గెలవాలని ఉంటే మీరు ప్రధానమంత్రి గారితో రాజీనామా చేయించాడు ముందుగా. ఆ తర్వాత ఎన్నికలు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, అప్పుడు మీరు కలవడానికి కోసం ప్రయత్నంలో. నెల్లూరు జిల్లా కలిగిరిలో నూతన సర్కిల్ కార్యాలయ భవనాన్ని కావలి డీఎస్పీ వివి రమణ కుమార్ ప్రారంభించారు. కలిగిరి సిఐ సుబ్బారావుతో కలిసి రిబన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలలో భవనం నిర్మించినట్లు చెప్పారు. పోలీస్ వ్యవస్థ ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా పనిచేస్తోందని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించామని వివరించారు. కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే ఓకే సార్, ఒక్క సెకండ్. ఓకే ఈ మూడుని కూడా డివైడ్ చేసేసి ఏదైతే 92లో వచ్చింది, 92 ఫిబ్రవరి మార్చి వచ్చిన జీవో మేరకు కలిగిరిలో కొత్త సర్కిల్ ఆఫీస్ ఫామ్ చేసి ఈ 3 మండలాలను తీసుకొచ్చి కలిగిరి సర్కిల్ ఆఫీసుకి ఒక సిఐ పోస్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే అందుబాటులో ఉన్న ఒక ఇల్లు, ఆ ఒక ఇల్లును అద్దెకి తీసుకున్నారు. అది కూడా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్. అది కూడా ఏంటంటే అప్పుడులో పర్లేదేమో, తర్వాత ఏంటంటే రాను ఏంటంటే ఈ రోడ్డు కూడా పైకెత్తి లేచిపోయింది. అదేంటంటే లో లైంగ్ అయిపోయింది. ఏదన్నా పెద్ద వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు వెళ్తాం, కానీ అదేంటంటే చాలా చిన్న సైజు. ఆ గదులు కూడా 1-2 గదులు ఉండే చిన్న గదులు. దాంట్లో సరిగా వెలుతురు గాలి కాడ లేకుండా కొంచెం ఇబ్బందిగా అలాంటి పరిస్థితులు. ఏంటంటే మన కొత్త సీఏ గారు అంటే పి సుబ్బారావు గారు వచ్చి ఉన్నారు. వచ్చి గారు దాదాపు ఒక నెల 15 రోజులు 2 నెలల లోపు అవుతుందా. ఆయన నాగానే ఏంటంటే
ఇప్పుడు ఇక్కడ మన పాత ఆఫీసులో ఉండడానికి ఇబ్బందులు, ఎవరన్నా పని మీద వచ్చిన ఎవరన్నా నలుగురు పెద్దలు వచ్చి కూర్చోవాలన్నా సరే వాళ్ళకి ప్లేస్ ఉండలేదు. 4-5 ఏదన్నా 5-6 చైర్లు వేసుకోవాలన్నారు. ఏదైనా సర్కిల్లో ఉన్న ఎస్ఐలు అందరికీ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటానికి కానీ ఇబ్బంది అయిపోతుందా, ప్లేస్ సరిపోవట్లేదు, గాలి. ఆ ఉద్దేశం ఏంటంటే ఎస్పీ గారి పర్మిషన్ అడిగితే ఎస్పీ గారు అన్నారు ఏదన్నా మంచి బిల్డింగ్ ఉంటే మీరు షిఫ్ట్ అవ్వండి పర్లేదని చెప్పి మన నెల్లూరు ఎస్పీ మేడం గారు ఈ యొక్క మేడం గారి పర్మిషన్ తీసుకున్న తర్వాత మన సుబ్బారావు సిఏ గారు ఏం చేశారంటే ఎక్కడ కొంచెం బిల్డింగులు అంటే అనుకోకుండా ఏంటంటే మన ఎవరిది బిల్డింగ్ నర్రావుల అంకిరెడ్డి గారు ఏంటంటే బిల్డింగ్ కొత్త ఇది అంటే సెంటర్లో ఉంది. ఇది అందులో బస్ స్టాండ్ కాడ దగ్గరనేమో బస్ స్టాండ్ ఎదురు దగ్గర ఏంటంటే వీలైనంత వరకు ఏంటంటే ప్రభుత్వ ఆఫీసులు ఏంటంటే పబ్లిక్కి దగ్గరలో ఉండాలంటే మెయిన్ రోడ్లు అమ్మట ఉండాలి. మెయిన్ రోడ్లు అమ్మట కానీ బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ దగ్గర ఉంటే గబాన్ని ఏంటంటే బస్సు దిగేసి ఆ పని చూసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోతానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి గాను ఏంటంటే బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్, ఇది కొత్త బిల్డింగు, ఈ బిల్డింగ్ అద్దెకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఈ రోజు నుంచి ప్రజలు ఎవరైనా సరే సీఏ గారిని కలస్తానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ బస్ స్టాండ్ ఎదురుగా కొత్తగా నిర్మించబడిన బిల్డింగ్ ఇది. దీనికి ఆల్రెడీ ఆ రోడ్డు వైపున సర్కిల్ కార్యాలయం అని చెప్పి బోర్డు కూడా పెట్టడం జరిగింది. కావున ఏదైనా పని మీద పోలీసు సంబంధించి పనులు ఏమన్నుంటే సీఏ గారిని కలవాలనుకున్న వాళ్ళు ఈ 4 మండలాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను గతంలో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఓన్లీ 3 మండలాలు ఉండేవి, వింజమూరు, కలిగిరి, కొండాపురం. తర్వాత కాలంలో జలదంకి మండలం కాడ వచ్చి కలిగిరి సర్కిల్కి కలపబడింది. ఇంతకుముందు గతంలో అది కావల సర్కిల్లో ఉండేది. కావల సర్కిల్ నుంచి దాని కలిసి వచ్చి కలిగిరి సర్కిల్ వచ్చిన అంటే మొత్తం కూడా ఇప్పుడు 4 మండలాలు ఉన్నాయి కలిగిరి సర్కిల్లో. ఈ 4 మండలాల ప్రజలు మీకు ఏదన్నా అవసరాలు ఉంటే మీకు పోలీస్ స్టేషన్ స్థాయిలోనే మీకు ఎస్ఐలు ఉన్నారు. మీకు అక్కడ ఏదన్నా ఇబ్బంది అంటే మీకు ఏదైనా పని జరగలేదు, మాకు అక్కడ న్యాయం జరగలేదు అనుకున్న వాళ్ళు వచ్చి సీఏ గారిని సంప్రదించవచ్చు. కాబట్టి సీఏ గారు ఎప్పుడు కూడా కలిగిరిలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఒక మంచి బిల్డింగ్ని అద్దెకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి మీ యొక్క అవసరాల నిమిత్తం సర్కిల్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వన మహోత్సవ్ 2026 కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొక్కలు నాటారు. ఈస్ట్ మారేడుపల్లి టీచర్స్ కాలనీ పార్కులో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ నిల్వ లాంటిదని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం కనీసం 1 మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లను రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్బీఐ భూముల వ్యవహారంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ప్రభుత్వ భూ విధానాలపై రేవంత్ నిలదీసిన హరీష్ రావు ప్రజా సంస్థలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్న హరీష్. భూముల విక్రయాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్. సాయి కృష్ణ కేసులో పెద్ద కుట్ర ఉందన్న అంబటి రాంబాబు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. పలువురు అధికారుల పాత్రపై విచారణ అవసరమన్న అంబటి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చేసిన విజ్ఞప్తి. ప్రత్యర్థులకు రాజకీయంగా సినిమా చూపిస్తానన్న కేటీఆర్. టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా. కార్యకర్తలపై కేసులను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న కేటీఆర్. తెలంగాణలో టీఆర్ఎస్ మరింత బలపడుతుందన్న వ్యాఖ్యలు. విజయ్ జన్మదినాన సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. దివ్యాంగ చిన్నారులకు అల్పాహారం, మిఠాయిల పంపిణీ, సామాజిక సేవతో పుట్టినరోజు జరుపుకోవడం అభినందనీయమని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. కేటీఆర్ హరీష్ రావు విమర్శలకు ఎంపీ చామల కౌంటర్. రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేక విమర్శలన్న చామల. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కు సూచన. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్న వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.